హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పాతకాలం నాటి బెల్లం గోధుమ పిండితో తీపి బొండాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టుకోవాలి. బెల్లం క్వాంటిటీ అనేది మనకి ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఈ కరిగించిన బెల్లం సిరప్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే అరకప్పు నుంచి 1 కప్పు వరకు మైదా పిండి వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే అర స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. మరీ జారుగా కలుపుకోకుండా ఇలా గట్టిగా కలుపుకోవాలి. దీనిలోనే 2 స్పూన్ల గసగసాలు వేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకొని ఇలా బోండాల్లాగా వేసుకోవాలి. ఈ వేసిన బోండాలని లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే గుల్లగుల్లగా చాలా బాగా వస్తాయి. ఇలా సిమ్లో పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. లోపల కూడా పచ్చిగా లేకుండా బాగా వేగుతాయి. రెండు వైపులకి ఇలా టర్న్ చేసుకుంటా వేయించుకోవాలి. మనం ఈజీగా ఇంట్లోనే ఈ తీపి బొండాల్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. గుల్లగుల్లగా చాలా బాగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.